హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ వారు ఫ్యూ డేస్ బ్యాక్ క్యాన్సిల్ చేసినటువంటి ఎస్ఎస్సి క్యాలెండర్ 2025 అండ్ 26కి సంబంధించినటువంటి రివైజ్డ్ క్యాలెండర్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. రివైజ్డ్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2025 టు 2026కి సంబంధించినటువంటి యొక్క క్యాలెండర్ని ఇప్పుడే రిలీజ్ చేశారు. ఈ క్యాలెండర్లో ఏ నోటిఫికేషన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వారికి యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్ చూసే ముందు, సర్టిఫైడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి 3 నెలల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి 100% ప్లేస్మెంట్ కల్పించే విధంగా డిజిటల్ బడీ ప్లాట్ఫామ్ వారు ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్సులో మీరు జాయిన్ అవడానికి 23,600 రూపీస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి కంప్లీట్ అన్ని అంశాలపైన మీకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 5 ల్యాండ్స్ హెచ్ఆర్ అనేటువంటి కంపెనీలో 15,000 రూపీస్ శాలరీ ఆఫర్ చేస్తూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 100% ప్లేస్మెంట్ అయితే కల్పించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి రివైజ్డ్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ ఈ క్యాలెండర్ని డౌన్లోడ్ చేసుకోండి. సో క్యాలెండర్లో మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్, సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి జూన్ 2న రిలీజ్ చేస్తున్నారు. జూన్ 2 నుంచి మీరు జూన్ 23 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. వీటికి సంబంధించి 24th జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి 2 జూన్న ఫేజ్ 13 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మనకి 10th అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా ఉంటాయి. సో 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th నుంచి డిగ్రీ వరకు మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఈ ఫేజ్ 13కి సంబంధించినటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ యొక్క నోటిఫికేషన్ మనకి 5th జూన్న రిలీజ్ చేస్తున్నారు. 26th జూన్ వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 6th ఆగస్ట్ నుంచి 11th ఆగస్ట్ వరకు ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి స్టెనోగ్రఫీ వచ్చినటువంటి వారు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి మీరు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అండి, ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనకి 9th జూన్న రిలీజ్ చేస్తున్నారండి. యాక్చువల్గా 22nd ఏప్రిల్న రిలీజ్ కావాల్సినటువంటి నోటిఫికేషన్ 9th జూన్న రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీరు 9th జూన్ నుంచి 4th జూలై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు సిబిటి 1 టైర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనితో పాటు ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ సిజిఎల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ అయితే కల్పిస్తున్నారు. ఇంకా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 23rd జూన్న రిలీజ్ చేయడం జరుగుతుంది. 18th జూలై వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 8th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు మీకు దాదాపుగా ఈ 10 రోజుల పాటు ఈ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంటర్మీడియట్ లెవెల్లో ఎవరైతే పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసున్నట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా ఎక్కువ మంది ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్. ఈ ఎంటీఎస్ నోటిఫికేషన్ మనకి 26th జూన్న రిలీజ్ చేస్తున్నారండి.
ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ 26th జూన్న రిలీజ్ చేస్తున్నారు. 24th జూలై వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 20th సెప్టెంబర్ నుంచి 24th ఆగస్ట్ వరకు ఓకే, మోర్ దాన్ 1 month మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 26th జూన్న ఎంటీఎస్ నోటిఫికేషన్ వస్తుంటే 23rd జూన్న సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. జస్ట్ 3 days గ్యాప్లో మనకి ఈ 2 నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఆ తర్వాత జూనియర్ ఇంజనీర్ జేఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి 30th జూన్ నుంచి 21st జూలై వరకు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో 30th జూన్న మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించి మీరు 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించిన నోటిఫికేషన్ జూలై టు సెప్టెంబర్ మధ్యలో విడుదల చేయడం జరుగుతుంది. అప్పుడే మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది నవంబర్ టు డిసెంబర్ మధ్యన. సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి 2025 అక్టోబర్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. నవంబర్ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి టైం ఇస్తారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, బట్ అక్టోబర్లో మనకి రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కానిస్టేబుల్ జీడీ దాదాపుగా 50,000 పోస్టులతో రిలీజ్ చేస్తారు. జనవరి టు ఫిబ్రవరి మధ్యన మనకి ఎగ్జామినేషన్స్ 2026లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కంప్లీట్ షెడ్యూల్ అయితే ఇచ్చారండి. ఇందులో మీకు చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్ వైజ్గా ఓకే, 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఫేజ్ 13 నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఎస్ఎస్సి సిజిఎల్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10+2 ఇంటర్ ఐటీఐ డిప్లొమా పాస్ అయినటువంటి వారు ఈ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 లెవెల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలన్నమాట. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే కానిస్టేబుల్ జీడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఓకే, దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి అఫీషియల్గా ఈ నోటీస్ని అయితే జారీ చేయడం జరిగింది. సో మిగిలినటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో అవి చాలా తక్కువ వేకెన్సీస్తో వస్తాయి, కానీ మనకి ఎక్కువ వేకెన్సీస్తో వచ్చేవి నేను ఇప్పుడు చెప్పినటువంటి డేటా ఏదైతే ఉందో సో వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట. సో ఈ యొక్క నోటీస్ని నేను మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.